సార్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో కృష్ణ గారు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అంటే అలా కాంగ్రెస్ వైపు వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమైనా ఇద్దరి మధ్యలో ఏదన్నా మనస్పర్ధాలు రావడం కానీ ఏమైనా జరిగిందా? అపోజిషన్ పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. కృష్ణ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిషింగ్ పార్టీలో పోయారు. ఆ రోజు కాంగ్రెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, అదే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ లెక్కలో ఉండేది. కాంగ్రెస్ ఊపులో ఉండేది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారు యంగ్ బ్లడ్ కి కొద్దిగా ఇలాగా, అంటే నేను ఎలాగా కృష్ణ గారికి అభిమానియాను, ఆ రోజు ప్రయోగాలు చేసే వాళ్లకు, డేరింగ్ డాషింగ్ కి మంచి వాళ్లకు రాజీవ్ గాంధీ పెద్ద స్థానం వేసేవాడు. ఆయన గుంటూరు రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకే కృష్ణ గారు పోయారు. ఆ రోజు ఏమంటే ఎన్టీఆర్ తో సమానంగా ఇండస్ట్రీలో ఇమేజ్ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఏమంటారు, ట్రాప్ అంటారు, ఇంకోటి అంటారు, దాంట్లోకి లాగారు. బేసిక్ గా కృష్ణ గారు కాంగ్రెస్ వాది. అప్పటికే ఎన్టీ రామారావు మీద 1-2 సినిమాలు యాంటీగా తీయటం, దాన్ని చేయటం. అప్పుడు వాళ్ళంతా తుఫాను ఏదైనా ఉత్పత్తుల్లో ఏదైనా విలాసం ఏమైనా జరిగితే దానికి ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు బయట పబ్లిక్ కాడనో ఏదో ఒక రకంగా జోలీలు పట్టుకోను చొందాలో దండేది. అప్పుడు ₹1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. కృష్ణ గారు ఒకరే ₹1,00,000 తన సొంతంగా డొనేషన్ ఇచ్చారు. సో రాజకీయాలకి ఇలాంటి వ్యక్తి అవసరం అని గమనించి కాంగ్రెస్ పార్టీ కృష్ణ గారిని ఆహ్వానించింది. అందులో భాగంగానే ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వటం అయింది. అప్పుడు బుల్లి బాలరామ మీద ఆయన 56,000 ఓట్లతో గెలవడం జరిగింది ఎంపీగా. దాని తర్వాత ఇంకా ఈయన ముఖావతంస్తుడు, రాజకీయాల్లో అడిగితేనే ఈయన నేనేంది ఒకరిని అడిగేది అన్నట్టుగా ఈయన ఉన్నారు. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ కాంగ్రెస్ లో ఓడిపోయారు. దానికి కూడా కారణం ఏంటంటే, నాకు గుంటూరు ఇవ్వండి, నేను ఏలూరులో నిలబడను అని చెప్పారు. దాని తర్వాత లేదు నువ్వు ఇక్కడే నిలబడాలంటే ఏలూరు ప్రజలు దాన్ని కొద్దిగా సున్నితంగా తీసుకున్నారు. మా దగ్గర నిలబడను, గుంటూరులో పోతాను కదా అన్నట్టుగా మళ్ళీ ఓడిపోయారు. కానీ స్టిల్ నవ్వు కృష్ణ గారు చనిపోయేంత వరకు కాంగ్రెస్ ని చేసుకుంటా వచ్చారు. ఇంకా అబ్బాయి అంటే ఇంకా వాళ్ళు వేరే కుటుంబాలకి రాజకీయాలతోనే సంబంధం లేదు. సార్ ఇంకోటి ఏంటంటే, ఇలా పార్టీలు కాంగ్రెస్ టీడీపీ అన్నది కృష్ణ గారు ఒకవైపు రామారావు గారు, మీరు యాజ్ ఎ అభిమానులుగా అప్పట్లో గొడవలు జరిగేవి అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కృష్ణ గారి ఫ్యాన్స్ కు గొడవలు జరిగాయి. ఎలక్షన్ టైంలో కూడా ఈయన మీద కృష్ణ గారి మీద దాడి జరిగింది అనేది ఒక టాక్ ఉంది సార్. కృష్ణ గారు క్యాన్వాస్ కి బయలుదేరితే గుంటూరు జిల్లాలో ఆయన మీద రాళ్ళు వేయటం జరిగింది. ఎడం కంటికి కొద్దిగా దెబ్బ తగిలితే ఆ రోజు బ్లాక్ కలర్ జోడు పెట్టుకుని గుంటూరులో జరిగే సమావేశానికి రాజీవ్ గాంధీతో పాటు ఇద్దరు స్పీకర్లు, ఒకటి రాజీవ్ గాంధీ, 2 కృష్ణ. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ అనే అతను #1 ఇండియాకు #1 వేస్తున్నారు. ఓన్లీ కృష్ణాజీ అండ్ రాజీవ్ జీ స్టేజ్ మీద ఉన్నారు. సో అవి సామాన్యం. ఇంకా గొడవలు అంటారా, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు కాడి నుంచి నిన్నటి చిన్న హీరో అంటే మీకు ఎట్లా చెప్పాలంటే సోమన్ బాబు లాంటి వాళ్ళతో కూడా కృష్ణాభిమానులు గొడవ ఉండేది. ఎందుకంటే 1-4 సినిమాలు ప్రతి నెల రిలీజ్ అవుతా ఉండేవి. వాళ్ళది 1-2 అయినా దానికి ఇది పోటీ ఉండేది. సో ఎప్పుడు పోటీ ఒకే డేట్ కి వస్తాయో వీళ్ళిద్దరు ఎదురు పడినప్పుడు ఏదో మాటలు గిట్టలు జరుగుతాయి ఉంటాయి.